వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ హయాంలోనూ కాంగ్రెస్ హయాంలోనూ భారతీయ జనతా పార్టీ తరఫున వాజ్పేయి గారు, అద్వానీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో ఇద్దరితోటే స్టార్ట్ చేశారు కదా. దాని సందర్భంలో పార్లమెంట్ సమావేశాలకి ఎడ్ల బండి మీద వాజ్పేయి గారు వెళ్ళారు. ఎందుకు అంటే ఈ పెట్రోల్ రేట్లకు సంబంధించో లేదంటే ఈ క్రైసిస్కి సంబంధించో మొత్తానికి అలా ఎడ్ల బండి మీద వెళ్ళారు అని అప్పట్లో వార్త చూసాం. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏంటో తెలీదు వైఎస్ఆర్సీపీ నేతలు, అందులోనూ తిరుపతికి సంబంధించి భూమన అభినయ్ రెడ్డి కూడా ఇవాళ ఎడ్ల బండి మీద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎందుకంటే స్టేట్ వైడ్ ఈ పెట్రోలు డీజిల్ కొరతకు సంబంధించిన ఆందోళనలు చేయండి, దాని మీద నిరసన కార్యక్రమాలు నడిపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ నుంచి, లండన్ నుంచి ఆర్డర్ వేశారు. సో దీనికి చంద్రబాబు అసమర్థత కాబట్టి ఆ అసమర్థతను నిలదీస్తూ చలో పెట్రోల్ బంకులకి పిలుపునిచ్చారు. ఈ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారుగా, ఎండ 46 డిగ్రీల పైన కొడుతోంది. తట్టుకోలేకపోతున్నాం. ఈ ఎండలకి ఎప్పుడూ లేదు. నా పర్సనల్ లైఫ్లో ఈ సంవత్సరం ఎండలకి ఇబ్బంది పడుతున్నంత ఎప్పుడూ ఇబ్బంది పడలా. ఈ ఎండల ఎఫెక్ట్ ఏమవుతుందంటే బయట 10 నిమిషాలు తిరిగి వచ్చిన ఏం చేసినా మాట తడబడిపోతుంది, స్టామరింగ్ వచ్చేస్తుంది. ఆ ఎఫెక్ట్ అంతలా ఉంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి పని నిరసన కార్యక్రమం పేరుతోటి ఎడ్ల బండి మీద ఆటోని ఎక్కించి ఆ ఆటోలో కూర్చొని నిరసన చేస్తున్నారు. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని. మీరు ఎండితే ఎండారు పాపం. ఆ ఎద్దెందుకు అందులో ఎండడం? ఏం చేసిందని? ఎడ్ల బండి మీద వెళ్ళొచ్చు, నలుగురు కలిసి ఎడ్ల బండి మీద వెళ్తూ ఇగో పెట్రోల్ డీజిల్ లేదు కాబట్టి చేతిలో పెట్రోల్ డబ్బానో లేదంటే ఇంకోటో పెట్టుకొని వెళ్ళొచ్చు. దానికి అట్లీస్ట్ ఒక సింబాలిజం అనేది ఉంది. ఓ 10 నిమిషాల పాటు తిరిగేసి పక్కన పెట్టి అంత బరువుని దాని మీద వేసి దాని మీద నించొని ఎండలో అన్ని గంటల పాటు అక్కడ తిప్పుతూ మూగజీవిని హింసించడం కాదా ఇది? నిరసనకి హక్కు ఉంది, నిరసన చెయ్యొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా తెలుసుకుని చెయ్యాలి కదా. అది చంద్రబాబు అసమర్థత ఇంకోటి అనుకుంటే అది ప్రధాని మోడీ అసమర్థత అని ఎందుకు అనలేరు? ఆ ధైర్యం లేదా? ఎందుకంటే మనకి ఇంపోర్ట్స్ రావాలి, మన దేశంలో ఏం లేదు కదా, ఇంపోర్ట్స్ రావాలి కదా మనకి. సో దానికి దౌత్యపరంగా చేయాల్సింది ఎవరు? చేయాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి ఆయన అసమర్థత అనొచ్చుగా. అబ్బే అది మేమనం, ఆ అసమర్థత అన్నామంటే మా పరిస్థితి ఏంటనేది మాకు తెలుసు కదా అనే విధంగానే ఉంటారు, కానీ ఇంకోటి కాదు. సో భూమన అభినయ్ రెడ్డి చేసిన దాన్ని ఏమనుకోవాలి ఇక్కడ? మరి అది మూగజీవి హింస అని అనుకోవాలి, తెలివి తక్కువతనం అనుకోవాలి. ఆటోల్ని తోసుకుంటూ వెళ్ళండి, అట్లీస్ట్ అదన్నా కాస్త ఇగో లేదు డీజిల్ పెట్రోల్ లేదు కాబట్టి తోసుకుంటూ వెళ్తున్నాను రా బాబు రోడ్డు మీద అంటే, అబ్బో మేము కష్టపడకూడదు, మా కోసం జంతువులు కష్టపడాలి, పక్కన మిగతా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు కష్టపడాలి, అంత ఎండలో కూడా. ఏ టైంలో ఏం చేయాలనేది ఉంటుంది. ఎందుకంటే వాజ్పేయి గారు ఉదంతం తీసుకున్నాం కాబట్టి ఆయన ఎడ్ల బండిలో వెళ్ళారు అన్నది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో, ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రహసనం అది. కేవలం ఎడ్ల బండి మీద వెళ్ళారు, దాని మీద డీజిల్ లేదు, పెట్రోల్ లేదని కారు బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాల. కానీ ఇక్కడ మాత్రం చాలా వినూత్నంగా, వెరైటీగా, అట్లీస్ట్ ఒక మనిషి వెళ్తున్నాడు, మామూలుగా బండి అది లాక్కుంటూ వెళ్తుందంటే కొంతలో కొంత అనుకోవచ్చు, ఓకే ఆ బండిని అది లాగేస్తుంది, ఇబ్బంది లేదని. దాని మీద ఆటో కూడా పెట్టి మళ్ళీ దాని మీద ఎక్కి దాన్ని అదిలిస్తూ, అది హింస కిందే చూడాలి తప్ప నిరసన కింద చూడడానికి లేదు. సో మీరు నిరసనలు చేయండి, కానీ హింస మాత్రం చేయకండి అని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించింది. చూద్దాం మరి దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయా? ఎందుకంటే జీవహింస మహాపాపం అంటారు కదా, అలాగా దీనికి సంబంధించి ఏమైనా కార్యకర్తలు కేసు ఏమైనా పెడతారా అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.